Sizzling animation stories. చీమ గొల్లబామ. అనగనగా అది ఒక అందమైన అడవి. ఆ అడవిలో చీమ మరియు గొల్లబామలు ఎంతో సన్నిహితంగా ఉంటూ ఆడుతూ పాడుతూ ఆనందంగా జీవించేవి. అది వసంతకాలం కావడంతో అడవిలోని పువ్వులు మరియు చెట్లు ఎంతో అందంగా విరబూశాయి. ఈ వసంతకాలంలో చీమలు చాలా కష్టపడుతూ బరువైన విత్తనాలను తరలించి గిడ్డంగిలో వేసి చలికాలం కోసం తమను తాము సిద్ధం చేసుకుంటున్నాయి. కానీ గొల్లబామ మాత్రం అడవి అందాలకు మైమరిచిపోయింది. గొల్లబామ సూర్యకాంతి కింద అందమైన పూలు మరియు ఆకుపచ్చ గడ్డి మధ్యలో కూర్చొని ప్రకృతిని ఆస్వాదిస్తూ పాటలు పాడుతూ తనలో తాను ఇలా అనుకుంటుంది. ఆహా, ఇదే నాకు నచ్చిన జీవితం. నాకెప్పుడు ఇలాగే ఆడుతూ పాడుతూ ఆనందంగా జీవించాలని ఉంటుంది. ఎంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎవరు పని చేస్తారు అని అనుకుంటూ ఏమాత్రం కష్టపడకుండా సోమరిగా పాటలు పాడుతూ తిరుగుతూ ఉంటుంది గొల్లబామ. మరోవైపు చీమలు మాత్రం ప్రతిరోజు ఆహారాన్ని సేకరించి వారి ఇంట్లో నిల్వ చేసుకుంటూ ఉంటాయి. శీతాకాలంలో తినడానికి విత్తనాలు మరియు పండ్లు, అలాగే చలి కాచుకోవడానికి కర్రలను కూడా నిల్వ చేస్తూ ఉంటాయి. కానీ గొల్లబామ మాత్రం సోమరిగా పడుకుని ఆహ్లాదకరమైన గాలిని ఆస్వాదిస్తూ మధురమైన పాటలు పాడుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా పంటల కోతకాలం రానే వచ్చేసింది. అప్పుడు చీమ ఎంతో పట్టుదలతో పనిచేస్తూ ఉంటుంది. తను గట్టి కాడలతో ఒక నిచ్చెనను తయారు చేసి పెట్టుకుంది. ఆ నిచ్చెనను ఎక్కి రొట్టెల కోసం గోధుమ గింజలను సేకరించి పెట్టుకుంది. చీమ అలా కష్టపడుతూ ఉంటే గొల్లబామ చీమ పక్కనే కూర్చుని చీమతో ఇలా చెప్పింది. హే చీమ, నా స్వరం ఎంత అందంగా ఉంది. నాలాగే ఎవరైనా పాటలు పాడగలరా? నాతో ఎవరైనా పోటీ పడగలరా? ఈ మాటలు విని చీమ చిన్నగా నవ్వింది. చూస్తూ ఉండగానే వర్షాకాలం మొదలైంది. అప్పుడు చీమలు వారి వెచ్చని ఇంట్లో కుర్చీలపై హాయిగా కూర్చుని మంటల వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాయి. భారీ వర్షాలు కురిశాయి. చెట్ల ఆకులు నేల మీద రాలిపోతున్నాయి. గొల్లబామకు ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి ఆహారం కూడా లేదు. ఎంతో విచారంగా చెట్ల ఆకుల కింద నిలబడి ఉంది. వర్షం తగ్గాక విపరీతమైన చలి మొదలైంది. గొల్లబామ చలిని మరియు ఆకలిని తట్టుకోలేక తనలో తాను ఇలా అనుకుంది. నాకు చాలా ఆకలిగా ఇంకా చలిగా ఉంది. నేను చీమల ఇంటికి వెళ్ళి సహాయం అడుగుతాను. చీమలకు తినడానికి మంచి ఆహారం, ఉండడానికి మంచి ఇల్లు, ఇంకా చలి కాచుకోవడానికి అగ్ని కూడా ఉన్నాయని నాకు తెలుసు. చీమలు తప్పకుండా నాకు సహాయం చేస్తాయి. గొల్లబామ వెళ్ళి చీమల ఇంటి తలుపు తట్టింది. అప్పుడు చీమ తలుపు తెరిచి ఇలా అడిగింది. గొల్లబామ, నీకేం కావాలి? ఈ సమయంలో వచ్చావేంటి? అందుకు గొల్లబామ ఇలా బదులు ఇచ్చింది. నా ప్రియమైన మిత్రులారా, నన్ను కూడా మీతో ఉండనివ్వండి. నాకు ఇల్లు లేదు, ఇంకా ఆహారం కూడా దొరకలేదు. నువ్వు వేసవికాలం అంతా ఏం చేశావు? ఆడుతూ పాడుతూ గడిపావు. సమయం అంతా వృధా చేశావు. నేను కష్టపడుతుంటే నన్ను ఎగతాళి చేశావు. ఇప్పుడు వెళ్ళి నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకుపో అని చెప్పి చీమ తమ ఇంటి తలుపు మూసివేసింది. అప్పుడు గొల్లబామ ఎంతో బాధపడింది. అయ్యో, నేను ఎంత తప్పు పని చేశాను. ముందే చీమలాగా నేను కూడా కష్టపడి ఉంటే ఇప్పుడు నాకు ఈ దుస్థితి వచ్చి ఉండేది కానే కాదు. కాలాన్ని వృధా చేయడంలో కాదు, కష్టపడి పని చేయడంలోనే నిజమైన సంతోషం ఉంది. ఇప్పటి నుంచైనా నేను కష్టపడి పని చేయాలి అనుకుంటూ గొల్లబామ కన్నీరు పెట్టుకుంది. కొద్దిసేపు గడిచింది. చీమలు గొల్లబామ కోసం కలత చెందాయి. తమ ఇంటి తలుపులు తెరిచి గొల్లబామతో ఇలా చెప్పాయి. రా మిత్రమా, నువ్వు ఏమాత్రం దిగులు పడకు. నువ్వు ఎప్పటికీ మా స్నేహితుడివే. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, మాకంతే చాలు.
నీకోసం అన్ని సిద్ధం చేసి పెట్టాం. నువ్వు ఎంతో సంతోషంగా ఉండొచ్చు ఇక్కడ. చీమలు తమ రుచికరమైన ఆహారాన్ని గొల్లబామకు తినిపించి వెచ్చని స్థలాన్ని సిద్ధం చేశాయి. గొల్లబామ ఎంతో సంతోషించింది. అప్పటి నుంచి గొల్లబామ మరియు చీమల స్నేహం మరింత బలపడింది. అప్పటి నుండి గొల్లబామ చీమలతో కలిసి ఉంటూ కష్టపడి పనిచేస్తూ ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ ఆనందంగా జీవించింది.